గుంటూరు బృందావన్ గార్డెన్స్లోని వైసీపీ కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి విడుదల రజని, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, మాజీ మేయర్ కవటి మనోహర్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డికి ముందు తర్వాత అన్నట్లు పరిపాలన ఉందని అన్నారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ అందరూ కొనసాగిస్తున్నారు. పేదల ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టిన మహానీయుడు వైఎస్ఆర్. జలయజ్ఞం ద్వారా ఎన్నో ప్రాజెక్టుల ద్వారా ప్రజలకు నీరందించారు. వైఎస్ఆర్ పాలన ఇప్పటికీ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ముఖ్యమంత్రి గౌరవనీయులు రాజశేఖర రెడ్డి గారి 5వ జయంతి జరుపుకుంటా ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన అద్భుతమైనటువంటి పరిపాలన. ఆయన యుగం స్వర్ణ యుగం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసినటువంటి కార్యక్రమాలు చూస్తే మనము రాజశేఖర రెడ్డి గారికి ముందు, రాజశేఖర రెడ్డి గారికి తర్వాత అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పరిపాలనలో తీసుకొచ్చినటువంటి మార్పులు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం యొక్క రూపురేఖల్నే మార్చడం జరిగింది. జీవితంలో మనము ఇంత ఉన్నత చదువుని మన బిడ్డలకి చదివించుకుంటామనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కుటుంబాల్లో కూడా వారి బిడ్డల్ని ఉన్నత చదువులు చదివించడానికి అవకాశం కల్పించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆనాడు ఆయన ప్రవేశపెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా ఈరోజు పేద కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలు ప్రపంచ దేశాలలో ఉద్యోగాలు చేస్తూ ఎంతో ఉన్నత స్థానాల్లో ఉండడం జరిగింది. వారి కుటుంబాల యొక్క ఆర్థిక పరిస్థితి సంపూర్ణంగా మారిపోవడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ ప్రవేశపెడితే ప్రతి పేదవాడు కూడా కార్పొరేట్ వైద్యాన్ని ఈరోజు అందుకుంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు ముస్లిం మైనారిటీలకి 5% రిజర్వేషన్ తీసుకొస్తే మైనారిటీల్లో ఆ 5% రిజర్వేషన్ వల్ల ఈనాడు ఎంతోమంది విద్యావంతులై ఉన్నత స్థానాల్లో ఉండడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ పథకాన్ని ప్రవేశపెడితే గ్రామాల రూపురేఖలే మారిపోయినాయి. ఏ గ్రామంలో కూడా ఊరిల్లు ఉండటానికే వీల్లేదు అని చెప్పి ఆనాడు ఆయన తీసుకున్నటువంటి పథకం ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా పక్కా ఇల్లు నిర్మాణం చేసుకొని నివాసం ఉండడం జరుగుతూ ఉంది. గ్రామాల్లో మంచినీటి సౌకర్యం కానీ అనేక రకాలైనటువంటి సౌకర్యాలు కల్పించడమే కాకుండా జలయజ్ఞం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ కూడా నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మన గుంటూరు జిల్లాలో పులిచింతల ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టి దాన్ని పూర్తి చేయడం జరిగింది. ఎన్నో గ్రామాలకి లిఫ్ట్ ఇరిగేషన్ సౌకర్యం కల్పించి దాని ద్వారా కొన్ని వేల ఎకరాలకి నీటి సౌకర్యం కల్పించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన అంత అద్భుతంగా ఉంది కాబట్టి ఈ రోజుకి కూడా రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కరి హృదయాల్లో నిలిచిపోవడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుకి కోరుకుంటా ఉన్నారు. ఎవరైనా ముఖ్యమంత్రి అయినాడంటే రాజశేఖర రెడ్డి గారు లాగా పరిపాలించాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకోవడం జరిగింది. అటువంటి గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు రాబోయేటువంటి తరానికి
ఇంకా ముందు తరాలకు కూడా ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు తీసుకొని ఆయన ఒక దార్శనికుడిలాగా ఉండటం జరిగింది. అటువంటి గొప్ప వ్యక్తి యొక్క జయంతి ఉత్సవాలను ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. మరి ఆయన తనయుడేంటి జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాల్లో కూడా రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేమందరం కూడా అండగా ఉంటాం. పార్టీ కార్యకర్తలందరికీ కూడా అండగా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారు మన అందరికీ కూడా అండగా ఉంటాడు. మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని బలోపేతం చేద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దాం. మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం ప్రతి ఒక్కళ్ళం కూడా కృషి చేద్దామని చెప్పి తెలియజేస్తూ మనం అందరం కూడా రాజశేఖర రెడ్డి గారి ఆశయాన్ని ముందుకు తీసుకుపోవడమే ఆయనకు మనం అర్పించేటువంటి ఘనమైనటువంటి నివాళి అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.